మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ సిలబస్ చూసాం. సో మొట్టమొదటిగా స్పేస్ సైన్స్, అంతరిక్ష విజ్ఞానం గురించి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రూప్ 2 ఎగ్జామ్ పర్పస్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో మొట్టమొదటిగా అంతరిక్ష విజ్ఞానంలో మనం స్పేస్ అంటే ఏంటి అంటే అంతరిక్షం. సో అంతరిక్షం అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో వాతావరణంలో ఉన్న మన ఆవరణాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి హోమోస్పియర్, సో రెండవది హెటిరోస్పియర్. అంటే హోమోస్పియర్ అంటే సమరూప ఆవరణం, సమరూప ఆవరణం. సో హెటిరోస్పియర్ అంటే బహురూప ఆవరణం. సమరూప ఆవరణం, బహురూప ఆవరణం. సో అంటే ఏంటో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సమరూప ఆవరణం గురించి నేర్చుకుందాం. సో క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. చెప్పిన పాయింట్స్ అన్ని మీ నోట్స్ రాసుకోండి. సో ప్రతి పాయింట్ కవర్ అయ్యేలాగా నేను క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే, రైట్. సమరూప ఆవరణం అంటే భూమి నుండి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న వాతావరణాన్ని మనం సమరూప ఆవరణం అని చెప్పుకుంటాం. ఓకే, రైట్. అయితే ఈ సమరూప ఆవరణంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ట్రోపోస్పియర్, 2 స్ట్రాటోస్పియర్. సో సెకండ్ వన్ ఈజ్ స్ట్రాటోస్పియర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మిసోస్పియర్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్. అయితే సమరూప ఆవరణం అంటే ఏంటంటే ఇక్కడ వాతావరణంలో ఉన్న వాయువుల నిష్పత్తి, సో వాయువుల నిష్పత్తి సమానంగా ఉంటుంది. రైట్. సో ఇది సమరూప ఆవరణం గురించి. ఓకే, క్లియర్గా మీరు ఇవన్నీ జాగ్రఫీలో నేర్చుకుంటారు. కానీ మనకు అవసరం అంతరిక్షం అనేది నేర్చుకోవాలి కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఓకే, సో ట్రోపోస్పియర్, స్ట్రాటో, మిసోస్పియర్. సో వాయువుల నిష్పత్తి సమరూప ఆవరణంలో సమానంగా ఉంటుంది. ఓకే, ఇది మొట్టమొదటి. సో రెండవది, ఇప్పుడు బహురూప ఆవరణం గురించి చూద్దాం. బహురూప ఆవరణం, రైట్. సో బహురూప ఆవరణాన్ని 2 రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఇక్కడ వాయువుల నిష్పత్తి సమానంగా ఉండదు. అయితే ఈ బహురూప ఆవరణాన్ని 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఈ బహురూప ఆవరణంలో 2 విధాలు. మొట్టమొదటిది జాగ్రత్తగా వినండి అమ్మా, థర్మోస్పియర్. దీన్నే అయనోస్పియర్ అని కూడా అంటాం. ఒకటి థర్మోస్పియర్. సో రెండవది ఎగ్జోస్పియర్ రెండవది. ఓకే, సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్, రైట్. అయితే 400 కిలోమీటర్స్ దగ్గర, సో ఎత్తు మాట 400 కిలోమీటర్స్ దగ్గర మనకి
థర్మోస్పియర్ కనబడుతుంది. ఓకే, ఆ తర్వాత అబౌవ్ 400 వీ విల్ ట్రీట్ యాజ్ ఎక్సోస్పియర్. అబౌవ్ 400 కిలోమీటర్స్ ఎక్సోస్పియర్. ఓకే రైట్, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ ఎక్సోస్పియర్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. సో ఓకే రైట్, ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఇది ఎర్త్ తీసుకుంటే ఫస్ట్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిజోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిజోస్పియర్, నెక్స్ట్ ఐనోస్పియర్ ఆర్ థర్మోస్పియర్, నెక్స్ట్ వన్ ఎక్సోస్పియర్. అయితే ఈ ఎక్సోస్పియర్కి బాహ్యంగా ఉన్న ఈ ప్రదేశాన్ని అంతరిక్షం అంటాము. ఓకే క్లియర్, ఎవ్రీవన్ క్లియర్, జాగ్రత్తగా ఉండండి. సో ఎగ్జోస్పియర్కి, వాతావరణంలో ఉన్న ఎగ్జోస్పియర్కి బాహ్యంగా అంటే బయట ఉన్న ఈ ప్రదేశాన్ని అంతరిక్షం అంటాము. ఓకే, సో ఇది స్పేస్ అంటే ఏంటి, క్లియర్ రైట్. ఇప్పుడు ఈ స్పేస్ గురించి చదివే శాస్త్రాన్ని మనం అంతరిక్ష పరిశోధన శాస్త్రం, స్పేస్ టెక్నాలజీ అని కూడా అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆస్ట్రాలజీ అని కూడా అంటాం, కొన్నిసార్లు ఆస్ట్రాలజీ అని కూడా అంటాము. ఓకే, ఇది అంతరిక్షం గురించి రైట్. అయితే జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ హియర్. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా 1957 సంవత్సరం 1957 సెప్టెంబర్ 14 1957 సెప్టెంబర్ 14న సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా మొట్టమొదటిగా 1957 సెప్టెంబర్ 14న స్పుత్నిక్ 1 అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని 1957 సెప్టెంబర్ 14న సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా స్పేస్లోకి పంపించడం జరిగింది. అయితే ఈ స్పేస్లోకి పంపించిన తర్వాత భారతదేశంతో సహా అన్ని దేశాలు కూడా ఒక్కసారి రష్యా వైపు చూడడం జరిగింది. ఓకే, రష్యా వైపు అంటే ఫస్ట్ శాటిలైట్ రష్యా పంపింది కదా, సో మన దేశం ఎందుకు పంపకూడదు, మన టెక్నాలజీ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా రష్యా నిలిచింది. ఓకే, అయితే మన భారతదేశం కూడా రష్యా వైపు చూడడం జరిగింది. సో భారతదేశం ఏం చేసింది అంటే, అసలు మనము కూడా ఇలాంటి ఉపగ్రహాలు ప్రయోగించాలి అని చెప్పి భారతదేశంలో ఈ అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించిన ప్రధానమంత్రి మొట్టమొదటిగా ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. సో భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలను మొట్టమొదటిగా ప్రోత్సహించిన ప్రధానమంత్రి గారు జవహర్ లాల్ నెహ్రూ గారు. అయితే 1962 సంవత్సరంలో
ఈ అంతరిక్ష ప్రయోగాల నిమిత్తం ఏం చేశారంటే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. దట్ ఈస్ INCO, SPAR, ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ఈ సంస్థను 1962 సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఓకే, రైట్, జాగ్రత్తగా వినండి. ఈ 1962కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో 1962లో తిరువనంతపురంలోని తుంబా దగ్గర, తిరువనంతంలోని తుంబా దగ్గర తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, సో ఏర్పాటు చేయడం జరిగింది 1962లో. ఓకే, సో గుర్తుపెట్టుకున్నాము. సో 1962లో ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మ. ఇదే 1963లో 1963 నవంబర్ 21న ఈనైకి అపాచీ అనే సౌండింగ్ రాకెట్ను భారతదేశం ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ నుండి స్పేస్లోకి పంపించడం జరిగింది. సో మొట్టమొదటిగా పంపించిన రాకెట్ ఈనైకి అపాచీ అనే రాకెట్. ఈ యొక్క సౌండింగ్ రాకెట్ను 1963 నవంబర్ 21న తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ నుండి పంపించడం జరిగింది.